ఇస్రో 100వ ప్రయోగం విజయవంతమైంది. 2025ను సక్సెస్ తో ప్రారంభించింది ఇస్రో. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 6:23 జిఎస్ఎల్వి F-15 రాకెట్ నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకువెళ్లింది. ఈ రాకెట్ NVS-02 ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి దూసుకువెళ్లింది. NVS-02 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2250 కిలోలు. ఇది కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వి నారాయణన్ కు ఇది మొదటి ప్రయోగం కావడంతో ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలను పర్యవేక్షించారు. ఈ ప్రయోగం ద్వారా దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ NVS-02 శాటిలైట్ సెకండ్ జనరేషన్ శాటిలైట్ కాగా NVS-01 ఉపగ్రహాన్ని 2023 మే 29వ తేదీన ఇస్రో నింగిలోకి పంపించింది. ఈ NVS-02 శాటిలైట్ NVS సిరీస్లో రెండోది. L1, L5, S బ్యాండ్లలో నావిగేషన్ పేలోడ్లను, అలాగే ఫస్ట్ జనరేషన్ ఉపగ్రహం NVS-1లో ఉన్నట్లుగానే C బ్యాండ్స్లో రేజింగ్ పేలోడ్స్ ఉండనున్నాయి. నావిక్ అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. ఇక భారత భూభాగం నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో యూజర్లకు ఖచ్చితమైన స్థానం, వేగం, సమయం వంటి సేవలను అందించడం కోసం ఈ నావిక్ను రూపొందించారు. ఈ కొత్త శాటిలైట్ సక్సెస్ అయితే దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత వేగంగా, ఖచ్చితత్వంతో సేవలు అందించనుంది. ఇక ఈ NVS-02 శాటిలైట్ను కర్ణాటక రాజధాని బెంగళూరులోని UR రావ్ శాటిలైట్ సెంటర్లో రూపొందించగా దానికి ఇతర శాటిలైట్ సెంటర్లు సహకరించాయి. यहाँ पर सफलतापूर्वक NVS-2 उपग्रह को अंतरिक्ष में NVS-02 मिशन accomplished. The Spaceport of India, SDG Sharp, Sriharikota, ISRO, Department of Space. प्रमोशन की स्थितियां प्राप्त हो चुकी हैं. NVS-02 satellite separated. और हर्ष का पल यहाँ पर सफलतापूर्वक NVS-2 उपग्रह को अंतरिक्ष में NVS-02 mission accomplished. The Spaceport of India, SDG Sharp, Sriharikota, ISRO, Department of Space. L40 stages are ignited. Plus 5 seconds. Lift off normal. Magnificent. Extremely happy to announce from the Spaceport of ISRO that the first launch of this year, 2025, has been successfully accomplished, with GSLV F-15 launch vehicle precisely injecting the navigation satellite NVS-02 in the required intended orbit. This mission is the 100th launch from our launch pads, which is very significant milestone of India. Our space program was conceived and started by visionary leader Professor Vikram Sarabhai and taken forward by generations of leaders. Couple of senior leaders are right now available in the VIP gallery. సో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి దేవ్ కుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. దేవ్ కుమార్, ఇస్రో తన 100వ ప్రయోగాన్ని సక్సెస్ఫుల్గా చేపట్టింది. సో ఇస్రో నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? కొత్త చైర్మన్ నారాయణన్ ఆధ్వర్యంలో ఇస్రో నెక్స్ట్ పదంలో ఎలా దూసుకు వెళ్తుందంటే ఏమంటున్నారు? అయితే ఈరోజు యావత్ భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా గర్వించదగ్గ రోజని కూడా చెప్పుకోవాలి. ఎందువల్లంటే ఇస్రో 100వ ప్రయోగాన్ని సూపర్ సక్సెస్గా సాధించడం జరిగింది. ఈ GSLV F-15 రాకెట్ NVS-02 ఉపగ్రహాన్ని మోసుకెళ్తుంది. అన్ని దశలు ఏదైతే 3 దశలు ఉన్నాయి ఈ ప్రయోగంలో, 3 దశలు కూడా నార్మల్గానే కొనసాగడం జరిగింది. ఏ దశలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ రాకెట్ ప్రయోగం విజయం సాధించి, అదేవిధంగా ఈ NVS-02 ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ఆర్బిటర్లో కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ విజయం సాధించడంతో అటు ఇస్రో చైర్మన్ నారాయణ ఉన్నారు, అతను ఎక్కడలేని సంతోషాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే అతను ఇటీవలే ఆయన ఇస్రో చైర్మన్గా బాధ్యత స్వీకరించారు. ఆయన స్వీకరించిన తర్వాత తొలి ప్రయోగం ఇది. అదేవిధంగా 2025 కొత్త సంవత్సరంలో కూడా తొలి ప్రయోగం. ఈ ప్రయోగంతో ఆయన ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇస్రో ఈ రాకెట్ ప్రయోగంలో విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను, అదేవిధంగా అందరినీ కూడా ఆయన అభినందించడం కూడా జరిగింది. సో ఈ NVS-02 ఎప్పటి నుంచి తన పనిని ప్రారంభించబోతోంది? దానికి సంబంధించిన సమాచారం ఏముంది?
అయితే ఇది ఇప్పటి వరకు కూడా మనకు అది NVS-01 ఉపగ్రహాన్ని మరి గతంలో ప్రయోగించారు. అయితే ఈరోజు ఈ రెండో NVS-2 ఉపగ్రహాన్ని ఉపయోగించడం జరిగింది, కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది త్వరలోనే ఇది తన సేవలను అందించనుందని చెప్పేసి ఇస్రో చైర్మన్ నారాయణ తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ సేవలన్నీ కూడా 10 ఏళ్ల పాటు ఇది సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా భూమి మీద అదేవిధంగా వాయు జల దీనికి సంబంధించింది మార్గాలను నావిగేషన్ సంబంధించిన పౌర సేవలు అదేవిధంగా సైనిక అవసరాల కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా నావిగేషన్ కి సంబంధించిన ప్రయోగం. ఇది ఈ నావిక్ సంబంధించి మొత్తం 5 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కూడా 2 ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టారు. మరో 3 ఉపగ్రహాలను త్వరలో ప్రవేశపెడతామని కూడా ఇస్రో చైర్మన్ నారాయణ చెప్పడం జరిగింది. సంధ్య. రైట్ దేవ్ కుమార్.